నమస్తే. ఆయన్ని కన్నందుకు భారతీయ సినిమా మురిసిపోతుంది. తన పెంపకంలో ఆయన అగ్రస్థానానికి చేరుకున్నందుకు తెలుగు సినిమా ఇంకొంచెం గర్వంగా ఫీల్ అవుతుంది. ఎస్, దిగ్దర్శకుడు, దిగ్గజం, దర్శక రత్న 72వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎన్టీవీ ఆయనతో అనేక విషయాలు మాట్లాడడానికి ఇవాళ దాసరి గారి దగ్గర కూర్చున్నాం. దాసరి గారు నమస్కారం అండి. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. యాక్చువల్లీ తెలుగు సినిమాయే కాదు, భారతీయ సినిమాలో దాసరి అనేది పేజెస్ అంటే సరిపోదు, ఒక పుస్తకమే రాయాలి. ఎక్కడో నాటకాలు రాసుకుని నాటకాలు చేసుకునే దాసరి ఇవాళ భారతీయ సినిమా చరిత్రలో ఒక అగ్రస్థానంలో ఒకరిగా ఉన్నారంటే ఈ కృషి వెనక ఏముంది అంటే, లేకపోతే ఈ కీర్తి వెనక ఎలాంటి కృషి ఉందంటే? అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక సామాన్యుడు కూడా కష్టపడితే, పట్టుదలతో ఏదైనా సాధించాలని దీక్ష వహిస్తే ఆ మనిషి సాధించగలడు అనే దానికి నా జీవితం నిదర్శనం అయిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే మేధావులు ఉండొచ్చు, కానీ అవకాశాలు రావడం కూడా చాలా ముఖ్యమైనది. కానీ మీలాంటి ఆల్రౌండర్ లేరని నేను అంటాను. అఫ్కోర్స్ నేను సంతోషించదగ్గ విషయం అది, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే మీరు రాస్తారు, యాక్ట్ చేస్తారు, పాటలు రచయిత, దర్శకుడు, నిర్మాత, వాట్ నాట్. అది మీ బుట్టి వాళ్ళు చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో దాసరి సినిమా వారసుడు ఎవరు అంటే, నేను మీ ఇంట్లో ఎవరిని తీసుకొచ్చారు అట్లా అడగట్లేదు దాసరి గారు. దాసరి సినిమా వారసుడు, అత్యంత ఇష్టపడేది, ఎస్ ఫలానా వాడు నా వారసుడిగా ఉన్నాడు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పగలుగుతారా? అలా ఎవరన్నా ఉన్నారా మీ మనసుని దోచుకున్న దర్శకులు? ఉన్నారు, లేరన్ను. కాకపోతే ఒకటి చెప్తాను నేను. ఇలాగ చాలా మంది అడుగుతారు, సార్ ఇండస్ట్రీలో అందరూ వారసులను తీసుకొచ్చారు, మీరు వారసును తీసుకురాలేకపోయారు, అదొక్కటే మాకు బాధగా ఉంటుందండి అంటారు. నేను అప్పుడంట, పొరపాటు పడుతున్నారు మీరు. కొంతమందికి వారసులు వాళ్ళ కుటుంబం నుంచే వచ్చారు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఒక నలుగురు కావచ్చు. కానీ నాకున్నంత మంది వారసులు ఇంకెవరికి లేరు. ఇంత శిష్య ప్రక్రియ, ఇంత ప్రశిష్యులు, ఇంతమంది వారసులు ఎవరికున్నారు ఇండస్ట్రీలోనూ. సో ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. కాదు దాసరి గారు, ఆ మాటకు వస్తే ఇండస్ట్రీ మొత్తం, లేకపోతే మేము మాట్లాడుకున్నప్పుడు గురువు గారు అని ప్రస్తావిస్తాం. కానీ మీరు పేర్లు చెప్పాలంటే ఒకళ్ళు ఇద్దరు దర్శకులు మీ మనసులో ఇంకా రోజు గుర్తు చేసుకునే దర్శకులు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా, ఒకళ్ళు ఇద్దరు. ఈ సందర్భంగా వాళ్ళ పేర్లు మనం ప్రస్తావించుకోవచ్చు. అంటే నేను ఒక సమయంలో ఒక టైమింగ్తో అనుకున్న షెడ్యూల్లో సినిమా కంప్లీట్ చేసి నిర్మాతని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసిన దర్శకుడిగా పూరి జగన్నాథ్ పేరు నేను ప్రస్తావించాను. ఓకే. నిజమైన వారసుడుగా, ఇది దర్శకుడిగా చెప్పింది. ఇండస్ట్రీలో నాకు నిజమైన వారసుడుగా నేను డిక్లేర్ చేయాలంటే దట్ ఇస్ ఓన్లీ మోహన్ బాబు. ఓకే. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, డిసిప్లిన్ విషయంలో కానీ, లేకపోతే మాట నిలకడ విషయంలో కానీ, ఒక పని సాధించడంలో కానీ 100% నన్ను ఫాలో అయిన వ్యక్తి. ఇక దర్శకులుగా నాకు ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరిని చెప్పినా రేలంగి నరసింహరావు కావచ్చు, కోడి రామకృష్ణ కావచ్చు, ఇన్సెట్ రవిరాజ కావచ్చు, ధవళ సత్యం కావచ్చు, ఇలా ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా ఎన్నో సినిమాలు వాళ్ళు దర్శకత్వం వహించిన తర్వాత కూడా ఇవాళకి కూడా నాకు నా దగ్గర బిడ్డలాగా ఇంట్లోనే కూర్చుంటారు. ఒకరోజు పని లేకపోతే వచ్చి నా దగ్గర కూర్చుంటారు. సో అలా ఆ విధంగా నేనంటే ఇష్టపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, నేను ఇష్టపడేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. దాసరి గారు ఒకప్పుడు నిర్మాత, దర్శకుడు, హీరో. సరే, కాలానుగుణంగా కొంతకాలానికి దర్శకుడు హీరో, తర్వాత పూర్తిగా హీరో. ఇవాళ మళ్ళీ దర్శకుడు అనే కెప్టెన్ ఆఫ్ ది షిప్ పేరు మీద సినిమాలు రావడం, దర్శకుల పేరు కోసం సినిమాలకు వెళ్ళడం అనేది మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా సంతోషించదగ్గ విషయమేనా? 100%. అట్లా ఉందా పరిస్థితి, లేకపోతే ఇంకా హీరో దర్శకుడు అనేది ఇంకా కొనసాగుతుందా? అలా పూర్తిగా ఉందని నేను అనుకోవట్లేదు. ఇప్పటికీ హీరో డామినేషన్ మీద నడుస్తుంది. అంటే
అది ఎలా చెప్తున్నానంటే ఇది ఎవరి డామినేషను, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరిని ఒకరిని ఉద్దేశించి చెప్పేది మాత్రం కాదు ఇది. ఎందుకు డామినేషన్ మీద పెడుతుందంటే ఒక దర్శకుడు తన కొత్త రకమైన కథని తయారు చేసి ఆ కథలో ఆ హీరోని నటించమంటే నటించడానికి కొంచెం ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫలానా హీరో అని అనుకున్న తర్వాత ఆ హీరో బాడీ లాంగ్వేజ్లోనే కథను తయారు చేసి ఆ హీరో కోసమే సినిమా చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏవైనా స్క్రిప్ట్ వాళ్ళు పూర్తిగా విని, సంభాషణ వాళ్ళు పూర్తిగా విని, మ్యూజిక్ వాళ్ళు ఓకే చేసి, కాస్టింగ్ వాళ్ళు ఓకే చేసి, ఇలాంటి పద్ధతిలో వెళ్ళడం అనేది మేము జీర్ణించుకోలేంది. అంటే సెట్టుకు వచ్చి హీరో, సెట్టుకు ముందు హీరోకి క్యారెక్టరైజేషను, ఆ సినిమాలో ఉన్న ఆ కథకి క్లుప్తంగా ఆయనకి చెప్పి, ఆయన సెట్టుకు వచ్చిన తర్వాత మాకు ఆర్టిస్ట్ కిందే లెక్క. ఆయన పక్కన ఎవరు నటిస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి. హీరోయిన్ వరకు తెలిసి ఉండొచ్చు కానీ మిగతా క్యాస్టింగ్ ఎవరు యాక్ట్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి. సో పాటలు కూడా వాళ్ళు సెట్లోనే వినడం జరిగేది. ఇవాళ షూటింగ్ చేస్తున్నారంటే ఆ పాట పొద్దున వేసేవాళ్ళం, ఆ పాట వినేవాళ్ళు, సాంగ్ చేసేవాళ్ళు. అంతే తప్ప వాళ్ళకి మ్యూజిక్ వినిపించి, కంపోజింగ్ వినిపించి వాళ్ళు అట్లా కుదరదుగా రిహార్సల్స్, వాళ్ళు డాన్స్ లేకుండా పాట ఉంటే దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళ. సో 4-5 వారాల ముందే వాళ్ళకి ఇస్తే వాళ్ళు డాన్సులు రిహార్సల్ చేసుకుని ప్రాక్టీస్ చేసి. రిహార్సల్ ఎవరు చేస్తున్నారు? చేయట్లేదంటారు వాళ్ళ హీరోలు. రిహార్సల్ చేసేటంత టైం ఎవరికి ఉంది? ఎవరైనా హీరోలు కొంతమంది చేస్తున్నారేమో కానీ జనరల్గా అంటే నేననేది రిహార్సల్కి వినిపించడం ఓకే. రిహార్సల్ కంటే ముందు కూడా కంపోజింగ్ అప్పుడే చిన్న హీరో, పెద్ద హీరోలు అంటే కొంతమంది వాళ్ళ సేఫ్టీ కోసం, వాళ్ళ ఇమేజ్ కోసం చేస్తున్నారు అనుకుందాం పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళు కూడా పాటలు నేను ఓకే చేయాలనే పరిస్థితిలో ఉన్నారు అని చెప్తున్నారు. నాకైతే ఎక్స్పీరియన్స్. అవసరమైన దానికన్నా ఎక్కువ మోస్తున్నారంటారా హీరోల్ని? ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ చేస్తున్నారనా? అంటే వీళ్ళు మోస్తున్నారా లేకపోతే వాళ్ళు చేస్తున్నారనేది ఆ ప్రొడక్షన్కే తెలియాలి, వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నాకు ఆ అనుభవం లేదు కదా. మీరు మీ బొట్టోళ్ళు చెప్పిందే తప్పితే నాకు నేనుగా కళతో చూసింది కాదు. హీరోలు అనగానే 100 కోట్లు మినిమం మార్కెట్ లాగా చెప్పుకుంటున్న పరిస్థితి. అది నిజంగా అవుతుందా లేదా అవ్వట్లేదా? ఎందుకంటే డిజాస్టర్ అయిన సినిమాలు కూడా 2 వారాలకు 100 కోట్లు చేస్తున్నాయి మరి అని. అది మంచిదా లేకపోతే వాపుని చూసి బలుపు అనుకునే పరిస్థితి అంటారా? 100% ఇది వాపే. ఎందుకు వాపే అని చెప్తున్నానంటే, మీకు థియేటర్లో గవర్నమెంట్ ఒక ధరని నిర్ణయించింది. 15-20 రూపాయలు, 25 రూపాయలు, అది 50 రూపాయలు, 70 రూపాయలు ఒక రేటు నిర్ణయించింది. ఆ కెపాసిటీ ప్రకారం సినిమాలు కనుక విడుదలైన సినిమాలని మీరు లెక్కేసుకుంటే ఏ సినిమా కూడా వాళ్ళు చెప్పే ఆ కోట్లు రావడానికి లేదు. థియేటర్స్ చెప్తున్నారుగా 1000, 2000, 3000 థియేటర్ వెయ్యొచ్చు. 1000 థియేటర్లు వేసే కెపాసిటీ ఎవరికి లేదు. 1000 థియేటర్లు వేసిన సినిమాలు ఏమి లేవు. మ్యాక్సిమం 700 థియేటర్స్. ఓకే, అంతకు మించి వేయడానికి కూడా లేవు థియేటర్లు. సో వాళ్ళు ఎన్ని థియేటర్లు వేసినా, ఆ 700 థియేటర్స్ వేసినా, 800 థియేటర్స్ వేసినా మొట్టమొదటి రోజే కదా. రెండో రోజు చాలా వరకు 20% తీసేస్తున్నారు. మూడో రోజు, 4వ రోజు వచ్చేసరికి ఇంకో 20% తీసేస్తున్నారు. సో ఎన్ని థియేటర్లు వేశారనేది కాదు, థియేటర్ కెపాసిటీ ఎంత. సో వీళ్ళు చెప్పే లెక్కలన్నీ అబద్ధాలే అంటారా? 100 కోట్లు 150 కోట్ల లెక్కలన్నీ అంటే నా వరకు, నాకు తెలిసినంత వరకు ఏ నిర్మాత చెప్పలేదు. ఎవరు చెప్పారో నాకు చెప్పండి. మీ మీడియా చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సోర్సే కదా సార్ మాకు వచ్చేది. ఎవరు మీడియాకి సోర్స్ ఇచ్చారంటే మీరు అఫీషియల్ సోర్స్ అడగాలి. నేనేమంటానంటే నా సినిమా 200 కోట్లు చేసిన అంటాను నేను. మీరు దాన్ని నమ్మి మీరు బాహుబలి 500 కోట్లు నుంచి 600 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఒకటి. తర్వాత తెలుగులో శ్రీమంతుడు 150 కోట్ల రికార్డు కలెక్షన్ చేసిందని ఒకటి. తర్వాత వచ్చిన ప్రతి సినిమా దాదాపు 70 కోట్ల క్లబ్, 80 కోట్ల క్లబ్ నుంచి 100 కోట్ల దగ్గరలో ఉందని. ప్రొడ్యూసర్లు చెప్పారా మీకు నా సినిమా ఎంత వసూలు చేసింది అని? ఏ ప్రొడ్యూసర్ అయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? మరి ఎట్లా వస్తున్నాయంటున్నారు? డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి, డైరెక్టర్ తన మార్కెట్ పెంచుకోవడానికి, హీరో పెంచుకోవడానికి? నేను దాని గురించి కామెంట్ చేయను. నేను ఒకటే చెప్తున్నాను, ఏ ప్రొడ్యూసర్ అయినా నా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అని ఇంతవరకు చెప్పడం జరిగిందా? చెప్పడం జరిగితే నమ్ముదాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది విమర్శించడం కోసం కాదు, ఇందులో విమర్శించాల్సిన మ్యాటర్ లేదు. కానీ దీనివల్ల నష్టం జరుగుతుంది ఇండస్ట్రీకి. అంటే 100 కోట్లు పెట్టి మన సినిమా తీస్తే
ఇది 200 కోట్లు చేస్తుంది అనే ఒక పిచ్చి నమ్మకంతో ముందు పడి ఖర్చు పెట్టి సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో నేననేది వాపును చూసి మనం బలం అనుకోవద్దు. ఒకవేళ 1-2 సినిమాలు చేస్తే చేయొచ్చు, మీరు చెప్పినట్టు ఎక్సెప్షనల్ ఒకవేళ చేసేయేమో నాకు తెలియదు, ఎందుకంటే ఏ నిర్మాత చెప్పలేదు కాబట్టి. పేపర్లో స్టేట్మెంట్లు, టీవీల్లో కనిపించి ఈ సినిమా ఎంత చేసిందంట, ఈ క్లబ్ లో చేరిందంట, ఆ క్లబ్ లో చేరిందంట అని చెప్పడమే తప్ప నిర్మాత గాని లేకపోతే దర్శకుడు గాని డైరెక్ట్ గా నా సినిమా ఎంత చేసింది అని చెబితే మేము నమ్ముతాం. అంటే ఒక రకంగా మంచిదే అంటారా? ఇండియన్ సినిమాలో హిందీ తర్వాత అంటే మా అంతటి వాళ్ళు ఎవరు లేరు అనుకునే సందర్భంలో మనం ఆ స్థాయికి చేరుతున్నాం అని ఆనందపడచ్చు ఏమన్నా? బలం అయితే మనం ఆనందపడవచ్చు, వాప్ అయితే మోసం చేసుకున్నట్టు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, ఆత్మవంచన చేసుకుంటున్నాం. దానివల్ల జరిగే నష్టం చెప్తున్నాను నేను. దీనివల్ల ఏం జరుగుతుందంటే, అమ్మో మనం 50 కోట్లు పెడితే తప్ప 100 కోట్లు వచ్చే సినిమా తీయలేమేమో, 70 కోట్లు పెడితే తప్ప 150 కోట్లు వచ్చే సినిమా తీయలేమో, 100 కోట్లు పెడితే తప్ప 200 కోట్లు వచ్చే సినిమా తీయలేమో అనే ఒక రాంగ్ నోషన్ తయారయ్యి సినిమాని పెంచేస్తున్నారు. బట్ నిజంగా పెరిగిందంటే కాస్ట్ పెరిగిన మాట వాస్తవం. ఎక్కడ పెరిగిందో అది కట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి ఇచ్చే రెమ్యూనరేషన్ పక్కన పెడితే ఏ సినిమా అయినా ఎంత కాస్ట్ అవుతుందో అందరికీ తెలుసు. అవన్నీ ఫిక్స్డ్. రోజు ఖర్చు ఎంత అవుతుందో, కాల్ షీట్లకి ఎంత అవుతుందో, ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుందో, సెట్స్కి ఎంత అవుతుందో, ఇక ఇవన్నీ ఫిక్స్డ్. డేస్ పెరిగితే దానికి అటు. సో ఆ ఫిక్స్డ్ అమౌంట్ ప్లస్ హీరో ప్లస్ డైరెక్టర్ ప్లస్ హీరోయిన్ ఇది వేసుకుంటే మీరు చెప్పిన లెక్కలు ఎక్కడ కనపడవు నాకు. అంటే ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటే అంత బాగా సినిమా ఆడొద్దని ఒక నమ్మకం వచ్చింది. ఎందుకంటే కొన్ని సినిమాలు కేవలం గుట్టి గాలి ప్రమోషన్ తోటి ఆకాశానికి లేపేశారు. అది సినిమా రిలీజ్ కు ముందు, రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ వెళ్తుంది, లేకపోతే మీడియా ఉంది చెప్పడానికి వాళ్ళ వెబ్సైట్లు అన్ని రాస్తున్నాయి, ఎవరికి వాళ్ళు రివ్యూవర్స్ అయిపోయారు, వాళ్ళే రాస్తున్నారు. కనీసం రిలీజ్ వరకు కనుక అది పెడితే ఆ రిలీజ్ తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక పబ్లిసిటీ కనుక వస్తే చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వస్తారుగా. రైట్. కాబట్టి కొన్ని జెన్యూన్ గా జరుగుతున్నాయి, కొన్ని పబ్లిసిటీ కోసం జరుగుతున్నాయి, కొన్ని ప్రమోషన్ కోసం జరుగుతున్నాయి. కమింగ్ బ్యాక్ టు మీ సినిమాలు, ఈ మధ్య దాసరి గారి నుంచి సక్సెస్ఫుల్ సినిమా రాలేదు, కారణం ఏంటి? అంటే మీకు ఆడియన్స్ కి ఏమైనా గ్యాప్ వచ్చిందా? నాకు ఆడియన్స్ కి గ్యాప్ రావడం కాదు, మా ఆడియన్స్ ఎవరు సినిమాకి రావట్లేదు. అంతేనా? పూర్వం ఫ్యామిలీస్, ముఖ్యంగా లేడీసు, ఒక పెద్ద మనిషి తరహా మనుషులు, యూత్లో కూడా ఒక పద్ధతైన వాళ్ళు సినిమాలకి వస్తూ ఉండేవారు. అలాగే మాస్, పూర్వం మాస్ సినిమాలు ప్రత్యేకంగా చూసేవారు. ఫ్యామిలీ సినిమాలు, నాగేశ్వర సినిమాలు అయ్యి ఫ్యామిలీ సినిమాలు చూసేవారు. శోభన్ బాబు వెళ్ళి, యాక్షన్ పిక్చర్స్ అవి కృష్ణ గారి వెళ్ళి చూసేవారు. సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు. ఫోక్లోస్ అంటే కాంతారా గారి సినిమాలు చూసేవారు. సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉండేవారు. సో ఇవాళ ఏమైపోయిందంటే, మనం ఒక ట్రెండ్ని క్రియేట్ చేసుకుని, అంటే తమిళ్లో లేదు ఈ ట్రెండ్, హిందీలో లేదు, కన్నడంలో లేదు, మలయాళం లేదు, మనమే క్రియేట్ చేసుకున్నాం. ఒక కామెడీ లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్స్తో ఎక్సైట్ చేసి ఒక ఎక్స్పోజర్, పంచ్ డైలాగ్ ఇలా ఒక ఇది చేసుకుని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే థియేటర్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే యూత్. ఆ యూత్లో కూడా మళ్ళీ 2 భాగాలు. ఒకటి ఎడ్యుకేటెడ్ యూత్, అంటే సాఫ్ట్వేర్ కానీ, చదువుకున్న కుర్రాళ్ళు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, అదొక యూత్. రెండోది వర్కింగ్ క్లాస్. సో వర్కింగ్ క్లాస్ యూత్, దట్ మీన్స్ హోటల్ బాయ్స్, లేకపోతే ఈ రిక్షా పుల్లర్స్, ఇట్లా. సో యూత్ ఏమైపోయిందంటే ఇవాళ ఒక ఎక్సైట్మెంట్ కోరుకుంటున్నారు. వాళ్ళకున్న వీక్నెస్ని క్యాష్ చేసుకోవడానికి మనం కొన్ని సినిమాలు తీస్తున్నాం. సో ఆ సినిమాలకి విపరీతమైన ఎక్సైట్మెంట్ ఆ పబ్లిసిటీ మీద పెడుతున్నారు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, అంటే ఫ్రైడే, సాటర్డే, సండే పిక్చరు విపరీతంగా ఓపెనింగ్స్ వస్తున్నాయి. మీరు ఎన్ని వేసినా సరే ఆ యూత్ సినిమా బాగుంటే కంటిన్యూ అవుతుంది, బాగోకపోతే 3 రోజులు. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడంలో మీరు అక్కడ, సో కాబట్టి మేము చేయలేము అది. ఇప్పుడు ఇవాళ ఈ ట్రెండ్లో ఈ సినిమాలు, ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాలు డెఫినెట్లీ నా వల్ల కాదు. సో అంటే దాసరి ఇంకా దర్శకత్వానికి రిటైర్మెంట్ ఇచ్చారనుకోవచ్చు. ఎందుకు ఇస్తాను? మరి ఇప్పుడు ట్రెండ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ట్రెండ్ గురించి కాదు, ట్రెండ్ ఆఫ్ పిక్చర్స్ మేకింగ్. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఓకే. అట్ ది సేమ్ టైమ్ దెర్ ఆర్ గుడ్ ఫిలిమ్స్. ఇప్పుడు ఇవాళ క్షణం సినిమా 1 కోటి రూపాయల బడ్జెట్లో తీశారు, అద్భుతంగా తీశారు.
దట్ ఇస్ ఎ ఫిల్మ్ టు బి మేడ్. ఊపిరి సినిమా చాలా అద్భుతంగా తీశారు. అవి మెచ్చి దట్ ఇస్ ఎ ఫిలిం. అలాగే సోగ్గాడి చిన్న ఆయన, భలే భలే మగాడిపోయి. సో ఇలాంటి సినిమాలు ఈ హెల్తీ సినిమాలు, ఇవి ఆరోగ్యకరమైన సినిమాలు. సో ఇలాంటి సినిమాలకి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనూ కొంత మార్పు కనిపిస్తూ ఉంది. కనిపించడమే కాకుండా రొటీన్ ఫార్ములాకి కొంచెం భిన్నంగా జనం కూడా ఆలోచిస్తున్నారు. సో అటువంటి సమయంలో ఇప్పుడు నౌ ఇట్స్ ఎ స్ట్రీమ్, ఇట్స్ ఎ సర్కిల్. సో త్వరలో దాసరి గారి నుంచి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ విత్ ఫ్యామిలీ ఎమోషన్ తో ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయబోతున్నావా? చేయొచ్చు అంటే నేను దానికి ట్యాగ్ ఇవ్వను పలానా ఇదని, బట్ డెఫినెట్ తో ఇంకా దాసరి సినిమాలు తీస్తారా తీరా? నిర్మాతగా కాదు, దర్శకుడిగా. అంటే అగ్ర హీరోలతో అంటే బహుశా చేయకపోవచ్చు. ఎందుకని? వాళ్ళతో వాళ్ళ వేవ్ లెంగ్త్, వాళ్ళ మైండ్ సెట్, ఇవాళ మైండ్ సెట్ సెట్ అవుతుంటారా మీకు? కాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారితో దాసరి సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్, రైట్? యాజ్ అ ప్రొడ్యూసర్ ఎప్పుడు ఉండబోతోంది? ఇమ్మీడియట్లీ దీని తర్వాత. ఎట్లాంటి అంటే ఏమన్నా సోషల్ మెసేజా, లేకపోతే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనరా, పొలిటికల్ సెటైరా? పొలిటికల్ సెటర్ అయితే కాదు, డెఫినెట్గా సోషల్ కమర్షియల్. పవన్ కళ్యాణ్ ని గ్రేటెస్ట్ అనే ఒక సందర్భంలో మీరు ఆయన్ని ఆకాశానికి ఎత్తారు. పవన్ కళ్యాణ్ మీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుక, లేకపోతే ఆయన శైలి నచ్చి ఆయనకి మీరు సర్టిఫికేట్ ఇచ్చారా? గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ అనే పదాలు 3 పదాలు మీ పదాలు లేదు. మీరు నా క్లిప్పింగ్ చూపించండి. ఎప్పుడు గ్రేట్, ఇఫ్ యూ అలౌ మీ, నేను చూపిస్తా. షూర్. బట్ మీతో వాదించాలని కదా, అట్లీస్ట్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. బెస్ట్, అది కరెక్ట్. నేను అనేది ఆ పదాలు గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ అనే అలాంటి నా నోట్లోంచి రావు. ఓకే, బట్ డెఫినెట్ గ్రేట్ అని ఉంటాను, అంతవరకు ఓకే. ఇప్పటికీ చెప్తాను అతను గ్రేటే. ఆయన మీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు ఆయన శైలిని బట్ట అక్కర్లేదు. నాకెందుకు, నాకు సినిమా చేస్తే చేయకపోతే దట్ ఈస్ డిఫరెంట్. అతను తనకు ఒక వైవిధ్యమైన విధానం ఉంది. అతనికి ఈజ్ ఏ మ్యాన్ విత్ కమిట్మెంట్. అతనికి ఒక పద్ధతి ఉంది. అతను ఏమనుకున్నా అనుకున్నది చేస్తాడు. అతని దగ్గర ఉన్నది. పైగా మానవత దృక్పథం ఉంది అతని దగ్గర. ఇవాళ మన సినిమా రిలీజ్ అయింది, సినిమా నష్టాలు వచ్చినాయి కొంతమంది బయర్స్కి. ఎవరు అడగకుండానే అతనే అనౌన్స్ చేశాడు, నేను నా డిస్ట్రిబ్యూటర్లకి నేను కాంపెన్సేట్ చేస్తాను. అది అతని మనసు. గతంలో కూడా చేశాడు అతను. కాబట్టి ఏంటంటే కొన్ని హీరో పాత్రలు హీరోలు యాక్ట్ చేయడం ఒకటైతే, కొంతమంది ఒక డిఫరెంట్ యాటిట్యూడ్లో ఉంటారు. అలాంటి ఒక మంచి యాటిట్యూడ్ ఉన్న కుర్రాడు అతను. కాబట్టి ఐ లైక్ హిమ్ సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే లంకేశ్వరుడుతో ఫుల్ సినిమా నాతో ఉన్నాడు అతను. ఓకే. సో యాక్చువల్గా అతనికి డైరెక్టర్ కావాలి. అవును. సో అతను హీరో అయ్యాడు. అంచేత నాకు అతను చాలా చదువుకునే రోజుల నుంచి ఆ కుర్రాడు నాకు తెలుసు. సందర్భంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత ట్రెండ్ సెట్ చేశాడు పవన్ కళ్యాణ్ అన్నారు. ట్రెండ్ సెటర్ పవన్ కళ్యాణ్ అన్నారు. మధ్యలో చిరంజీవి గారు ఆయన ట్రెండ్ సెట్ చేయలేదా? కాదు, మీరు ప్రతిదాన్ని మీరు వేరే కోణంలో తీసుకెడుతూ ఉంటారు. నేను చెప్పింది ఏంటి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు తరువాత రామారావు గారిది ఒక స్టైలు, నాగేశ్వరరావు గారిది ఒక స్టైలు. తర్వాత ఈ జనరేషన్లో అప్పటికి చిరంజీవి గారు 6 సంవత్సరాల సినిమాల్లో చేయట్లేదు. చిరంజీవి చేయట్లేదు. ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ ఒక స్టైల్ మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత ఒక విభిన్నమైన స్టైలు బన్నీ చేసి స్టైలిష్ ఆర్టిస్ట్గా నిలబడ్డాడు అని చెప్పాను. అంటే మీరు దాన్ని వదిలేసి చిరంజీవి గారి స్టైల్ లేదంటే, చిరంజీవి స్టైల్ లేదని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నేను ఆ క్వశ్చన్ కి రాబోతున్నాను. స్టైల్ కానీ ఫైట్స్ కానీ చిరంజీవి ఒక స్టైల్. నేను నాకు తెలియని విషయం కాదు అది. అదే స్టైల్ అంటే. బట్ హీఈస్ నాట్ ఇన్ ది ఫిలిమ్స్. 6 సంవత్సరాల సినిమాలో లేడు. ఈ జనరేషన్ లోనే పదాన్ని మీరు సైలెంట్ చేస్తే, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత డైరెక్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తుకుంటే చాలా మంది అభిమానులు కూడా అడిగిన ప్రశ్న, అంటే మధ్యలో చిరంజీవి లేడా? మీకు తెలియదు కదా, 95 లో టైమ్స్ మ్యాగజైన్ ఆయన మీద ఒక స్టోరీ రాసింది. అలా అయితే కృష్ణ గారు లేరా? కృష్ణ గారు లేరా? ఆయనకి తక్కువ ఫాలోయింగ్ ఉందా? మరి బాలకృష్ణ లేడా? తెలుగు సినిమా అలా కాదు, నేను అడిగిన సమాధానం చెప్పండి. తెలుగు సినిమా మార్కెట్ పరంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది చిరంజీవి. ఒప్పుకుంటారా విషయాన్ని? కాదని ఎవరంటారు?
దానికి కూడా కారణాలు కూడా తెలియాలిగా మీకు. మరి స్లాబ్ సిస్టమ్ వచ్చిన సందర్భంలోంచి స్టార్ట్ అయిందని కూడా తెలియాలిగా మీకు. మీరు ఆర్గ్యుమెంట్కి వెళ్ళొద్దు. మీరేం చేస్తున్నారంటే అనవసరంగా నాకు చిరంజీవికి మధ్య కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. కాంట్రవర్సీ లేదా? 100% లేదు. కాంట్రవర్సీ లేకపోతే కనుక బహిరంగ వేదికల మీద అప్పుడప్పుడు దాసరి గారు, లేకపోతే ప్రెస్ మీట్లలో మీరు కానీ, లేకపోతే చిరంజీవి కుటుంబానికి సంబంధించిన కొంతమంది హీరోలు కానివ్వండి, కామెంట్స్ చేసుకోవడం కూడా వాస్తవం కదా. కామెంట్స్ అప్పటి సందర్భాన్ని బట్టి, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి సినిమాల గురించి జరుగుతాయి తప్ప ఎప్పుడు కామెంట్ చేసుకోవచ్చు. తండ్రి బిడ్డను కామెంట్ చేయడా? అయ్యి సిచ్యువేషనల్ అంతే తప్ప నేను చిరంజీవి ఎప్పుడైనా పోట్లాడుకోవడం చూసారా? ఎప్పుడు మేము మాట్లాడుకోకుండా ఉండడం చూసారా మీరు? ఏమీ లేదంటూనే విమర్శలు, లేకపోతే అంటే నిప్పులు లేకుండా పొగ వస్తుందా మీకు తెలియదు కదా. మీరు క్రియేట్ చేస్తే వస్తుంది. మీరు ఏదైనా క్రియేట్ చేయగలరు. మాకు అది చిరంజీవి అతను నాకేమిటి, నా సొంత బంధువు అయ్యా. యు నో దాట్. ఎస్. నా మేనలుండి వాళ్ళ పెన్నమ్మకి ఇచ్చాం. మా మధ్య సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అన్నారు దాసరి, కానీ చిరంజీవితో ఎప్పుడన్నా చేద్దామన్న ఆలోచన వచ్చిందా? ఎందుకు రాదు? నేను తీయలేదా? ఏం తర్వాత తీస్తానేమో. తీయకూడదా? నేను రూల్ లేదుగా. ప్రస్తుతం 150 సినిమాకి అవకాశం లేదు. 151 చేసే అవకాశం ఏమన్నా ఉంది? 151 కాబట్టి 160 తీస్తాను. తీయాలని చేయకూడదని రూలే లేదు కదా. 160 సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు చిరంజీవి గారు. 160 200 పిక్చర్లు కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. రైట్. సో కమింగ్ టు పాలిటిక్స్ అండి, ఒకసారి సినిమాల నుంచి పక్కకి వెళ్దాం. సో దాసరి మళ్ళీ ఒక ఎగసపడుతో నలలాగా, లేకపోతే రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ ఏమన్నా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతానికి అసలు ఆలోచన లేదు. దాని గురించి ఆ ప్రస్తావనే వద్దు. అంటే భవిష్యత్తులో ఏమన్నా వచ్చే అవకాశం ఉంది? ఏమీ ఆలోచన లేదు. ప్రజెంట్ పాలిటిక్స్ ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా? అబ్జర్వ్ చేస్తున్నాను కానీ దాని మీద కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు ఒక సీనియర్ పాలిటిషియన్ కావచ్చు, కేంద్ర మాజీ మంత్రి కావచ్చు, సీనియర్ ఎంపీ. సో రాజకీయాల మీద కామెంట్ మీరు కాకుండా ఎవరు చేస్తారు? నేను రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కామెంట్. అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కదా బలమైన కారణం ఉండే ఉంటుంది కదా. బలమైన కారణం ఏముంది? ఇప్పుడు నా మెయిన్ ప్రొఫెషన్ అనేది సినిమా. నేను చాలాసార్లు చెప్పాను, మై ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ ఇస్ ఓన్లీ అన్ యాక్సిడెంట్ అని. సార్ అంతేనా? లేకపోతే మీ మీద వచ్చిన కొన్ని అవినీతి మచ్చలకు సంబంధించి దర్శకరత్నగా ఎంత మంచి అభిమానం పొందిన మీరు ఇట్లాంటి మీకు అవసరమా అనిపించి బాధపడ్డారా? కావచ్చు, కాకూడదనే ఉంది. బాధపడ్డ మాట వాస్తవం, బాధ 100%. సో త్వరలో మీ నుంచి ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ విత్ ఫ్యామిలీ ఎమోషన్ అన్ని నవరసాలు మేళవించిన ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, యాక్చువల్గా పవన్ కళ్యాణ్తో సినిమా ప్లాన్ చేశాం కాబట్టి అది దాని కథా వ్యవహారం పూర్తి చేసిన తర్వాత 3 పిక్చర్లు ప్లాన్ చేస్తున్నాను. సో 3 పిక్చర్లలో నేను బహుశా ఒకటి డైరెక్ట్ చేస్తాను, ఓకే, 2 వేరే డైరెక్టర్స్తో చేయిస్తాను. అట్లా సంవత్సరానికి 3 పిక్చర్స్ ప్లాన్ చేస్తూ, ఒకటి నేను డైరెక్ట్ చేస్తూ 2 పిక్చర్లు మిగతా వాళ్ళతో ప్లాన్ చేయించాలని, వీళ్ళంత వరకు అవి బడ్జెట్ సినిమా కానీ తీయాలని ప్లాన్ చేస్తున్నాను. సో మిగతా పిక్చర్లు అంటే మీరు కాకుండా చేసేవి అగ్ర డైరెక్టర్లా, లేకపోతే కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చే ఛాన్స్? చిన్నవాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డా? ఎవరైనా కొత్త వాళ్ళు చాలా మంది వాళ్ళు ఎదురు చూస్తున్నారు షార్ట్ ఫిల్మ్స్ తో. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కథ వచ్చారనుకోండి, డెఫినెట్లీ ఐఎమ్ రెడీ. నాకు నచ్చింది అంటే. బట్ మీ స్టైల్లో మీ బడ్జెట్ అంతే, హీరో మార్కెట్ని బట్టి ఉంటుంది. అవును దాసు గారు, హీరోయిన్స్ విషయానికి కోసం నాకు తెలిసి మీరు పరిచయం చేసినంత మంది హీరోయిన్లు ఇంకెవరు చేసి ఉంటారు. వాళ్ళకు ఒక లాంగ్ లైఫ్ కూడా ఉండేది, అంటే రిపీట్ చేయడం వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే ఆడియన్స్ వాళ్ళకు ఉన్న క్రేజ్ కానివ్వండి. బట్ ఇవాళ సినిమాకు కొత్త హీరోయిన్, మళ్ళీ మాట్లాడితే సినిమాకి 2 హీరోయిన్లు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ తేలుతారో ఎక్కడ మునుగుతారో ఎవరికి తెలియదు. ఏంటి ఆ పరిస్థితి, ఎందుకంటారు? అంటే చెప్పాను కదా, ఇవాళ యాస్టీస్గా గ్లామర్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి సినిమాలు. సో ఒక హీరోయిన్ కనుక అయితే 6 పాటలు సినిమాలో, 6 పాటలు ఒక్క హీరోయిన్ తోటి అంటే జనం సాటిస్ఫై కాకపోవచ్చు. అందు గురించి ఒక ఐటమ్ సాంగ్ మస్ట్. అప్పుడు అయ్యేవారుగా మీ రోజుల్లో మీరు తీసిన సినిమాలు అప్పుడు. అంటే అవి కథలతోటి వెళ్ళేవి. ఆ పాటలు కూడా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండే. ఈ పాటలు కూడా పాట కోసం పాట కాకుండా ఇప్పుడు ఎక్కడ పాట అయినా తీసుకెళ్ళి ఎక్కడైనా వేయొచ్చు. 6 పాటల కన్నా రికార్డ్ చేస్తే, 6 పాటలు షూట్ చేస్తే ఎక్కడ పాట ఎక్కడైనా వేయొచ్చు. సో ఎందుకంటే సౌలభ్యం అలా ఉంది, పెద్ద సంబంధం ఉన్నది కథకి. ఇది వరకు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 6 ఐటమ్ సాంగ్స్ కానీ పెడుతున్నాయి. కాబట్టి ఒక్క హీరోయిన్ తో 6 పాటలు అంటే కష్టం. గ్లామర్ అనే పదానికి అర్థం మారిపోయిందా? కంప్లీట్ గా మార్చేశారా? గ్లామర్ చూపించారు హీరోయిన్, గ్లామర్ అంటున్నారు. గ్లామర్ అనే దానికి అర్థం మారింది. గ్లామర్ అనే దానికి ఇవాళ యూట్యూబ్ గ్లామరు, మన వాట్ యు కాల్ సోషల్ మీడియాలో వచ్చే గ్లామరు, పేజ్ 3 గ్లామర్గా వచ్చింది. వాడు
కాబట్టి ఇద్దరు హీరోయిన్లు అవసరం ఉంది, ముగ్గురు హీరోయిన్లు కూడా. హీరోలకు సంబంధించి అంటే మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు హీరోలు ఎవరన్నా హీరో అవ్వచ్చు అన్నట్టుంది వాళ్ళు. అంటే గతంలో హీరో అంటే ఇలా ఉండాలి అనేవో కొన్ని లెక్కలు ఉండేవి, అది మీరే చెప్పాలంటే అట్లా ఎందుకు ఉండేవి, లేకపోతే అప్పుడు కూడా చాలా మంది ప్రయత్నం చేసినా ఎందుకు అవ్వలేకపోయారు? ఇవాళ కేవలం డబ్బులు ఉండి ఏ రంగంలో డబ్బులు సంపాదించినా హీరో అయిపోవచ్చు, కరెక్టేనా? అంటే కొంతవరకు నిజమే మీరు చెప్పింది. ఇవాళ ఎట్లా ఉందంటే హీరో అనే దానికి పూర్వం ఒక నిబద్ధత ఉండేది, ఇలా ఉండాలి అంటే రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, ఆయన కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని వీళ్ళందరినీ చూసిన కళ్ళతోటి ఒక హీరో అంటే ఇది ఇలా ఉండాలి, నవలా నాయకుడిగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇవాళ రాను ఏమైందంటే అది స్లోగా కొంచెం ఈ ట్రెండ్ తమిళ్లో వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య ఎలా ఉన్నా సరే ఆర్టిస్టులుగా చాలామంది అయిపోయి హీరోలు అయ్యి సక్సెస్ అయిపోయారు. ఆ ట్రెండ్ ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టేగా సక్సెస్. అంతే, ఎవరో చెప్పారు కృష్ణ గారి మీద సినిమా చూసి ఎవరో అడిగారట చక్రపాణి గారిని. చక్రపాణి గారు అన్నారంట, ఏమయ్యా కుర్రాడు అందగాడు, 3 గంటలు చూడగలిగాం ఆ కుర్రాడిని, కాబట్టి హీరోగా పాస్ అయిపోతాడని చెప్పి. ఒక హీరోని 2.5 గంటల పాటు చూడగలిగితే అది సక్సెస్ అయితే పాస్ అయినట్టే లెక్క. ఇంకా అతను హీరోగా పనికొస్తాడా పనికిరాడా, అతని ఫేస్ బాగుందా లేదా, ఇక ఈ అనవసరం. వన్స్ జనం పాస్ చేస్తే మాత్రం ఇక దాని అలవాటు. వాళ్ళ టైట్ క్లోజులు పెడితే ఎక్స్ప్రెషన్లు ఇవ్వలేని వాళ్ళు, లేకపోతే టైట్ క్లోజులు పెడితే ఆడియన్స్ మొహం పక్క తిప్పుకునే వాళ్ళు కూడా అగ్ర హీరోలుగా ఉన్న పరిస్థితి. దాని మీద మీ కామెంట్? అని తప్పక రుద్దితే చూస్తున్నారా జనాలు? అంటే బాగా సక్సెస్ అవుతున్నాయి కదా, అదే అంటున్నా, తప్పక రుద్దితే జనాలు చూడాల్సి వస్తుందా? నేను ఇండస్ట్రీలో ఉండి నేను ఆ మాట ఎలా అంటాను, నేను అది ఆడియన్స్గా మీరు చెప్పండి, నేను వింటాను తప్పితే. ఇవాళ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, సో సక్సెస్ ఉన్నంత వరకు దే ఆర్ కరెక్ట్. సో మీకు నచ్చే హీరో ఎవరంటే ఇప్పుడు ఇవాళ కొత్త తరం కానివ్వండి, అంటే వారసత్వంలో వచ్చిన హీరోలు కానివ్వండి, లేకపోతే కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న హీరోలు కానివ్వండి? నాకు నచ్చిన హీరో ఎవరంటే అక్కినేని నాగేశ్వర గారు. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు వన్ అండ్ ఓన్లీయా? నాకు నటుడుగా ఆయన, గౌరవంగా ఎన్టీ రామారావు గారు, ఈ 2 పేర్లే చెప్తాను. సో గౌరవానికి రామారావు గారు, మీకు నచ్చిన హీరో నాగేశ్వరరావు గారు. మరి వాళ్ళ వారసులు కూడా వచ్చారు కదా, నాగార్జున అందరూ మేము తీసుకొచ్చిన వాళ్ళేగా. అదే రావచ్చు. ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారంటే? 4 అగ్ర హీరోలు వారసత్వంగా వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పండి. చిరంజీవి గారు సొంతంగా పైకి వచ్చిన ఆయన, మిగతా వారసత్వంగా వచ్చిన హీరోల్లో మార్కులు వేయడానికి నేనేమన్నా ఎగ్జామినేషన్ పేపర్ పెడతా ఉన్నానా? ఎవరు సక్సెస్ అయితే వాళ్లే, సో వాళ్ళని యాక్సెప్ట్ చేసేసారు జనం. సో చేసిన తర్వాత మనం ఎవరో అసలు వాళ్ళకి మార్కులు వేయడానికి అసలు. దాసరి గారు, మరొక ఆందోళన కలిగించే అవసరం ఏంటంటే మన ఇండస్ట్రీలో 100 సినిమాలు తీస్తే అందులో 10 కూడా హిట్లు ఉంటున్నాయా లేదా అనేది డౌట్. అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సినిమా తీయగలుగుతున్నాడా ప్రొడ్యూసర్, మళ్ళీ కొంతమంది కార్మికులకు ఫుడ్ పెట్టగలుగుతున్నాడా అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు ఇవాళ వచ్చి రేపు కనిపించట్లేదు. ఇది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం కదా. నిజమే, దానికి కారణాలు ఒకే మోస్తరు సినిమాలు వెళ్ళడం మూలంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెయ్యం సినిమా సక్సెస్ అయింది, వరుసగా దెయ్యం సినిమాలు తీయడం. ఒక లవ్ స్టోరీ సక్సెస్ అయింది డబుల్ మీనింగ్స్ తోటి, వెంటనే ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీయడం. సో ఇది ఆ పోకడా పెడతా ఉంటే ఒకటి చూస్తున్నారు, 2 చూస్తున్నారు, తర్వాత వర్షాలు లేపేస్తున్నారు. పైగా రెండో ప్రాబ్లం కూడా ఏంటంటే ఈ బడ్జెట్ సినిమాలకి థియేటర్లు దొరకపోవడం. సో థియేటర్లు దొరకపోవడానికి కారణం ఏంటంటే పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే ఆల్మోస్ట్ మొత్తం ఇందాక మనం అనుకున్నట్టుగా 600-700 థియేటర్లో వేయడం, ఉన్న థియేటర్ల నుంచి సినిమాలు తీసేయడం. సో తీసారుగా, తీసిన అకేషన్స్ ఉన్నాయిగా. సో తర్వాత ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో మనం రిలీజ్ చేసుకుందాం అనుకున్నారు. 1, 2, 3, 4 కనీసం 6-7 సినిమాల నుంచి 10 సినిమాల దాకా ఓ వారం రిలీజ్ చేసుకున్నారు. దాంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడితే ఇవన్నీ బడ్జెట్ సినిమాలు. ఒక సినిమా పడితే దాన్ని చూడడానికి కొన్ని ఏమైనా కొత్తగా వస్తారేమో, 6 సినిమాలు అయ్యేసరికి డివైడ్ అయిపోతున్నారు. మీకు తెలియదు కదా, ఈ మధ్య ఒక ట్రెండ్ వచ్చింది, పబ్లిక్ ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్తున్నారు. అంటే పెద్ద సినిమాలు వాళ్ళే అండర్స్టాండింగ్ వచ్చి ఒక 2 వారాలు గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేసుకుంటారు. అది మంచి పరిణామం అంటారా? అది మంచిది. ఎందుకంటే ఒక సినిమా మీద నేనే చెప్పాను కదా, ఒక సినిమా మీద ఒక సినిమా వారంలో వేసుకోవడం అనేది కరెక్ట్ కాదని. సో ఆ గ్యాప్ పెట్టుకుని చేయడం అనేది మంచిది. ఆ 4 చేతుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ అదే పరిస్థితి. మీరు చాలా సందర్భాల్లో అంటారు చిన్న నిర్మాతల్ని, చిన్న సినిమాని బతికించాలని చెప్పే సందర్భంలో ఇప్పటికీ అదే పరిస్థితి ఉందా? ఇప్పటికీ అదే పరిస్థితి ఉందా అంటే అదే కనిపిస్తూ ఉందిగా. బట్
వాళ్ళు సక్సెస్ఫుల్గా తీయగలుగుతున్నారు, దే ఆర్ సక్సెస్. సో వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం ఏం మాట్లాడలేము. కానీ మరి అందరూ తీయాలి కదా సినిమాలు, వాళ్ళు అందరూ తీద్దాం అనుకుంటున్నారు, అన్ని సినిమాలు బతకాలి కదా. తీయొద్దు అంటలేదుగా వాళ్ళు. మీ అవకాశాలు ఎక్కడ ఆడించుకుంటారు వాళ్ళు సినిమాలు తీసి? ఆ థియేటర్ల గురించే ప్రాబ్లం, దాని గురించే ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ 2-3 మీటింగ్లు వేస్తుంది. నిజంగా వాళ్ళు కమిటెడ్గా ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి మేలు చేయాలని, ముఖ్యంగా బడ్జెట్ సినిమాకి మేలు చేయాలని ఆలోచనలో ఉన్నారు. సో ఆలోచనలోనే మేము అడిగింది 4 షోస్ని 5 షోస్ చేయమన్నాం. అందులో ఒక షో ఎక్స్క్లూజివ్గా జన సినిమాకి ఇమ్మన్నాను. అది కూడా 4 గంటల షో ఇమ్మని, 4 o'clock షో. ఓకే. సో దట్ ఈస్ ఎ గుడ్ షో. సో దానికి గవర్నమెంట్ ఒప్పుకుంది. బహుశా జీవో కూడా. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి మన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లాగా అంతగానే ఎక్కువే జరిగింది చెప్పాలంటే. ఎప్పుడు మీలో మీరు ఏది జరిగిపోయి ఎవరయ్యారో అని ఒక న్యూస్ ఇచ్చేవాళ్ళం, ఈసారి మొత్తం కవర్ చేసిన పరిస్థితి. చివరి నిమిషంలో పావులు కలిపారు దాసర్ అంటారు, కరెక్టేనా? నేను అసలు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. మరి అది ఎందుకు వచ్చిందండి? జయసుద్ గారిని చివరి నిమిషం తెర మీద తీసుకొచ్చారు, మీ సపోర్టే ఉంది. అలా రాలేదే, మురళీమోహన్ తీసుకొచ్చారని వచ్చింది తప్పితే మురళీమోహన్ ప్రపోజ్ చేశాడు. అసలు నేను 2 వర్గాలకే దూరంగా ఉన్నాను, అందరికీ తెలుసు. రాజేంద్ర ప్రసాద్కి తెలుసు, జయసుధ వాళ్ళకి తెలుసు. నేను దూరంగా ఉన్నాను. అసలు మా ఎలక్షన్స్లో నా ప్రమేయమే లేదు. ఎందుకంటే యునానిమస్గా జరిగితే దానికోసం యునానిమస్ కోసం ట్రై చేసాం. బట్ రాజేంద్ర ప్రసాద్ ముందుగా అతను నిలబడతాను నా దగ్గరకు వచ్చి చెప్పాడు. సో అప్పుడు మురళీమోహన్ నిలబడతాన్నాడు. మురళీమోహన్ తర్వాత వద్దులే మురళీమోహన్ అంటే అతను విరమించుకుని జయసుధ నిలబెట్టాడు. కాబట్టి నీకు వచ్చింది. లేకపోతే అది కూడా కమ్యూనికేషన్ గ్యాప్ బాగా జరిగింది, లేకపోతే ఇవన్నీ కూడా ఉండేది కాదు. జయసుధ ఇక్కడ లేకపోవడం, ఆమె ఎక్కడో బాంబేలోనే ఎక్కడో ఆమె నితిన్కి బాగాలేదని చెప్పి తీసుకువెళ్ళడం. సో దాంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. లేకపోతే అసలు ఈ అల్లరి కూడా ఉండేది కాదు. యునానిమస్గా రాజేంద్ర ప్రసాద్ అయిపోయేవాడు. ఆల్ టైమ్ క్లాసిక్ మేఘ సందేశం. సో అది అందరూ చూస్తారంటే యూత్, మేము చూసినా అద్భుతంగా అనిపిస్తుంది, పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు. మళ్ళీ అట్లాంటి ఒక అద్భుతమైన కావ్యాన్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే నా దగ్గర ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది, చాలా కాల క్రితం తీయాలనుకున్నది, నర్తకి అని. నర్తకి అది నేను తీయాలని అనౌన్స్ చేశాను, అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాను. అప్పుడే ఈయన శంకరాభరణం అనౌన్స్ చేశాడు. అప్పుడు తీయాలనుకున్న సినిమా. సో 2 డాన్స్కి సంబంధించినవి అవుతాయని చెప్పి నేను డ్రాప్ అయ్యాను. అది విశ్వనాథ్ గారు కూడా తెలుసు. అది ఇప్పుడు మనసులో ఉంది నాకు. సో అప్పుడైతే ఎవరితో తీద్దాం అనుకున్నారు? ఒకవేళ అప్పుడు సాధ్యం కదా, మరి ఇప్పుడైతే మీ మనసులో ఎవరున్నారు ఆ సినిమాకి సంబంధించి? నేను నర్తకి జయప్రదతో చేద్దాం అనుకున్నాను. ఓకే. అప్పట్లో. ఇప్పుడు చూడాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారుగా హీరోయిన్లు, ఎవరన్నా మీకు దానికి ఇంకా అసలు ముందు పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ పూర్తి అయ్యేంత వరకు వేరే ఆలోచన లేదు నాకు. ఓకే. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ నిర్మాతల గురించి మనం అనుకున్నాం, అంటే ఎవరైనా నిర్మాత అవ్వచ్చా, లేకపోతే గతంలో నిర్మాత అంటే అలా ఉండేవాడు, ఏమన్నా కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే క్యారెక్టరిస్టిక్స్ ఉండాలని. హీరోలకి లేకపోతే దర్శకులు అవ్వాలని వాళ్ళు కూడా అట్లా ఏమైనా ఉండాలంటారా? ఒక దిగ్దర్శకుడిగా మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు కెమెరామెన్ కావాలంటే అనుభవం కావాలి, లైట్ మ్యాన్ కావాలన్నా అనుభవం కావాలి, మేకప్ మ్యాన్ కావాలంటే జస్ట్ లైక్ దట్ వచ్చేలేడు. ఒక కాస్ట్యూమర్ కుట్టాలనుకున్నాడన్నా టైలరింగ్ అనుభవం కావాలి. ఇట్లా ప్రతిదానికి అనుభవం కావాలి. ఎడిటర్కి అనుభవం కావాలి, సంగీత దర్శకుడికి అనుభవం కావాలి. అది ఏ అనుభవం లేకుండా వచ్చేయాలనుకుంటే నిర్మాతను డైరెక్టర్ను. నిర్మాత అన్న కొంతలో కొంత పర్వాలేదమ్మా, డబ్బులు పెట్టారు, కనీసం డబ్బులు పెడుతున్నాడు కాబట్టి. డైరెక్టర్ కూడా ఏ అనుభవం లేకుండా ఎవరి దగ్గర పనిచేయలేదండి. మరి ఏం చేసేవాడు అండి? సినిమాలు చూసేవాడిని అండి. సరిపోతుంది అంటారా? చాలా అది అని చెప్తున్నారు. మరి కొంతమంది అలాగే వచ్చేసారు, సక్సెస్ అయ్యారు. ఎందుకు సక్సెస్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారంటే వాళ్ళకి తెలియాలి. ఇట్లా బట్ అనుభవం అనేది అవసరం. అనుభవం లేకపోవడం అంటే పునాది లేకుండా ఉండడం అనేది. పునాది లేకుండా గోడ కడితే అది తాత్కాలికంగా ఒక గంట సేపు నిలబడవచ్చు, లేదా రోజు నిలబడవచ్చు, గట్టిగా గాలేస్తే పడిపోతుంది. కాబట్టి పునాది అనేది చాలా అవసరం దేనికైనా సరే. ఆ రోజుల్లో డైరెక్టర్ కావాలనుకునేవాడు మొట్టమొదటి అప్రెంటిస్గా వస్తే అప్రెంటిస్గా సెట్లో ఉండి అబ్జర్వ్ చేయడం. అతను క్లాప్ రావాలంటే 3 సినిమాల అనుభవం కావాలి. ఆ క్లాప్ కూడా మొట్టమొదటి ఇచ్చే క్లాప్ ఓన్లీ సైలెంట్ షాట్స్కి ఇచ్చేవారు పెట్టివ్వడానికి. తర్వాత లాంగ్ షాట్లు కొట్టడానికి ఇచ్చేవారు. క్లోజ్ షాట్కి రావాలంటే వాడు 3 సినిమాల అనుభవం ఉండాలి. మళ్ళీ ఇప్పుడు సినిమా వైపు జనాలు వస్తున్నారా? కొంత బాగానే ఉందా, మెరుగ్గా ఉందా పరిస్థితి? అంటే చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే దగ్గర 200 సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇదివరకు ఎప్పుడు లేదు. సంవత్సరానికి 200 పిక్చర్లు ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎన్ని విడుదల అవుతున్నాయి అనేది పక్కన పెడితే ఇవాళ పూర్తి ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి.
మొత్తానికి నిర్మాణం మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుంది. బడ్జెట్ సినిమాల నిర్మాణం చాలా ఎక్కువ జరుగుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఒక లైన్ మీదే ఉందా, ఒక తాటి మీదే ఉందా, చీలికలు ఉన్నాయా? ఎప్పుడూ ఒక తాటి మీదే ఉంటుంది, ఎప్పుడూ చిలుకలు కనపడతాయి. ఎట్లా రెండు ఎలా కుదురుతాయి? అంతే, అది ఏదైనా అవసరం వచ్చినప్పుడు సమిష్టిగా చేయాలనుకున్నప్పుడు అందరూ ఒకటిగా ఉంటారు. ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు అక్కడక్కడ కనపడతా ఉంటాయి. బట్ అవి శాశ్వతంగా మాత్రం కాదు. ఇండస్ట్రీ ఎప్పుడు ఒక తాటి మీద తీసుకొస్తాం అవసరమైనప్పుడు. ఫైనల్గా ఈ సందర్భంగా ఎన్టీవీ ఆడియన్స్కి ఏం చెప్తారు? ప్రేక్షకులైతే మంచి సినిమాలను ఆదరించమంటాను. అది బడ్జెట్ సినిమా పెద్ద సినిమా అని ఆలోచించకండి, మంచి సినిమాని ఆదరించండి. అది నేను వాళ్ళని కోరుకునేది. అలాగే ఇండస్ట్రీకి డైరెక్టర్గా రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు కొంత అనుభవాన్ని సంపాదించరండి. అలాగే సెటిల్ అయిన డైరెక్టర్స్ ఎవరున్నా సరే వాళ్ళు కథను నమ్ముకోండి, మిగతా హంగులు నమ్ముకోవద్దు. అందమైన అమ్మాయికి డెకరేషన్ అక్కర్లేదు, అందవిహీనంగా ఉన్న వాళ్ళకి డెకరేషన్ చేసినా కూడా సోల్ ఉండదు. కాబట్టి మీరు డెకరేషన్ కంటే కథకి ప్రాధాన్యత ఇవ్వండి. పైరసీ విషయంలో ఏమైనా చెప్పదలుచుకున్నారా? అదొక పెద్ద భూతంలో తయారైందిగా పరిశ్రమకు సంబంధించి. అంటే ఇవాళ పెద్ద ఎవరు సీడీలు చూడలేదు. పైరసీ అనేది ఎప్పుడైతే నెట్ వచ్చిందో ఆన్లైన్కి వచ్చేసరి తప్పితే అసలు ఇవాళ సీడీ అనేది కనిపించట్లేదు. సో నెట్లో అనేది రావడం, మనం ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్కి అమెరికాకి అక్కడికి ఇక్కడికి మన ప్రింట్లు పంపించడం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా నెట్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దాసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.